తిరుమల శ్రీవారి హుండీకి భక్తుల కానుకలు రికార్డు స్థాయిలో వచ్చాయి. జూలై నెలలో 140 కోట్ల 28 లక్షల హుండీ ఆదాయం నమోదైంది. దీంతో తిరుమల చరిత్రలో రెండో అత్యధిక నెలవారీ హుండీ ఆదాయంగా జూలై 2026 నిలిచింది. ఇప్పటి వరకు ఆగస్టు 2022లో నమోదైన 140 కోట్ల 34 లక్షలే అత్యధిక హుండీ ఆదాయం కాగా జూలై 2026 ఆదాయం కేవలం 6 లక్షల తేడాతో రెండో స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అలిపిరి నుంచి మా ప్రతినిధి మధుసూదన్ రెడ్డి అందిస్తారు. అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమలలో ఉండి ఆదాయం రికార్డు స్థాయిలో కూడా నమోదైంది. 148.8 కోట్లు కూడా గత 3 నెలల నుంచి చూస్తే కూడా తిరుమలలో భక్తులు కూడా తాకిడి పెరిగింది. అయితే ఇప్పుడు సుమారుగా చూసుకుంటే కూడా రోజుకి 4 కోట్ల నుంచి కూడా 5 కోట్ల దాకా కూడా ఉండి ఆదాయం కూడా పెరుగుతుంది. గత 3 నెలల నుంచి కూడా జిల్లాల నుంచే కాకుండా అటు రాష్ట్రాల నుంచి కూడా తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భారీగా కూడా తిరుమల కూడా చేరుకుంటున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి చూస్తే కూడా ఉండి ఆదాయం కూడా అదే విధంగా పెరిగింది. అట్ట అలిపిరి మార్గం కావచ్చు, అటు శ్రీవారి మెట్టు గురించి కూడా భక్తులు కూడా తాకిడు స్వామివారి దర్శనాన్ని కూడా భక్తులు కూడా తాకింది. అయితే రికార్డు స్థాయిలో చూసుకుంటే గత నెలలో కూడా జూలైలో కూడా 148.8 కోట్లు కూడా ఉండి ఆదాయం కూడా రికార్డు స్థాయిలో కూడా తిరుమల కూడా లబ్ధి పొందింది. అయితే తిరుమల కూడా బ్రహ్మోత్సవాలు కూడా నెక్స్ట్ సెప్టెంబర్లో కూడా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడే భక్తులు కూడా ఎటువంటిది కూడా తగ్గడం లేదు. 90,000 కూడా భక్తులు కూడా స్వామివారిని కూడా దర్శించుకుంటారు. ఇదే విధంగా బ్రహ్మోత్సవాల సెప్టెంబర్లో జరుగుతుంది. ఇదే విధంగా ఉంటుంది. ఇంకా రికార్డు స్థాయిలో కూడా ఉండి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పటికే భక్తుల తాకిడి కూడా పెరిగింది. శని ఆదివారం లేదు కూడా భక్తులు కూడా శనివారం ఆదివారం అయితే 4 నుంచి 5 కోట్లు కూడా ఆదాయం కూడా పెరుగుతుంది. మిగతా రోజు 3 నుంచి 4 కోట్లు కూడా ఆదాయం కూడా పెరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే జూలైలో 148.28 కోట్ల గుండె రికార్డు స్థాయిలో కూడా ఆదాయం కూడా పెరిగింది. ఇదే విధంగా చూసుకుంటే కూడా బ్రహ్మోత్సవాలకు కూడా ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పటికే భక్తులు కూడా స్వామివారిని కూడా దర్శించుకోవడానికి రోజు నుంచి కూడా 90,000 మంది కూడా స్వామివారిని కూడా దర్శించుకుంటున్నారు. అటు జిల్లాల నుంచి రాజస్థాన్ నుంచి కూడా అటు ట్రైన్ నుంచి కావచ్చు, అటు కార్ల నుంచి కూడా జిల్లా నుంచి లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు, అటు కర్ణాటక అటు తమిళనాడు నుంచి కూడా వచ్చి లాంగ్ నుంచి వచ్చి కూడా స్వామివారి నుంచి కూడా ఆ డేట్లు కూడా అటు బ్రేక్ దర్శనాలు కావచ్చు, అటు 300 టికెట్లు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. అంటే శ్రీవారి మెట్ నుంచి కావచ్చు, అటు అలిపిరి మెట్ నుంచి కూడా స్వామివారి నుంచి కూడా రోజు నుంచి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో జూలైలో రికార్డు స్థాయిలో 148.8 కోట్లు కూడా ఉండి ఆదాయం కూడా తేలింది. రికార్డ్ స్థాయిలో కూడా తిరుమలలో కూడా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉండే పరిస్థితి. కెమెరామ్యాన్ సురేష్తో మధు, జీ న్యూస్, అలిపిరి నుంచి. అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల.